రాష్ట్రంలో సంక్షేమ పాలనను వచ్చే 5 ఏళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత 58 నెలల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్ పెన్షన్లు, రైతు భరోసా, అమ్మఒడితో పాటు పలు పథకాలకు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అని అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్నిలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 99% పైచిలకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా, ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నవరత్నాల పాలనకు నిజంగా అర్థం చెబుతూ ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా, అంటే నేరుగా నేను బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికి అది అందడం. ఇదొక హిస్టరీ. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగిన వాడిగా వాళ్ళ ఇంటికి ఈ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు కూడా ఈ 58 నెలల కాలంలోనే. 2019లో మనం మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలామంది మన వాళ్ళల్లో కూడా నాతో అన్నారు, సాధ్యమేనా ఇది అని. ఎందుకనంటే 2019లో మనం చెప్పిన ఈ మాటలు, చెప్పిన ఈ హామీలు ఏదైతే ఉన్నాయో, ఆ తర్వాత ఈ 58లో ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేశామో గతంలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ జరగల. ఈ మాదిరిగా ఈ స్కీములు రావడం కానీ, ఈ మాదిరిగా ఈ బటన్లు నొక్కడం కానీ, ఈ మాదిరిగా ముందుగానే క్యాలెండర్లో ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తాము అని ముందే చెప్పి ఆ నెలలో ఆ స్కీములు కరెక్ట్గా పోయేట్టుగా చేయడం కానీ, ఇవన్నీ ఎప్పుడు గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగల. అవన్నీ కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగాయి. 2014లో నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తూ ఉన్నారు. ఆయన ఇస్తూ ఉన్నాడు, మనం కూడా ఇవ్వకపోతే ఎలా, మన సంగతులు మనం చూసుకుందాం, ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా నా శ్రేయోభిలాషులే, నా మంచి కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆ రోజు నేను చేయలే. ఆ రోజు కూడా నేను చేయగలిగినటివి మాత్రమే చెప్పా. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా. నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినటివి మాత్రమే చెప్పి, అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి.
రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట ప్రజలు నమ్ముతారు. నమ్మి ఆ ప్రజలు ఆ రాజకీయ నాయకుడు అవన్నీ చేస్తాడు అన్న ఆశతో ఓటేస్తారు. ఆ ఓటు వేసినప్పుడు ఆ ప్రజలు ఆ నమ్మకం మన మీద పెట్టినప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? వారి నమ్మకంతో ఆడుకోవడమా, వారి మనోభావాలతో ఆడుకోవడమా, వారి జీవితాలతో ఆడుకోవడమా? మనం చేయాల్సింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డగా చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటే. ఈరోజు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతూ ఉన్నారు, ఎలా బ్రతికారు అని నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నా కళ్ళారా నేను చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు చూసినప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే పిల్లలను చదివించలేని పరిస్థితి, చదివించాలని ఆరాటం ఉన్న తల్లులకు. ఎందుకంటే మొట్టమొదటగా కడుపు నిండితే తప్పనిచ్చి ఆ తర్వాతనే చదువులు గుర్తుకొస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేసిన పరిస్థితి, పిల్లలు తమ తండ్రులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిని చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు. ఇవన్నీ నా కళ్ళారా చూసా. అవ్వాతాతలకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ రాని పరిస్థితి, ఇల్లు ఇవ్వని పరిస్థితి, రేషన్ కావాలన్నా, మరుగుదొడ్లు కావాలన్నా సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు ఇచ్చి అరకొర ఆ ఊర్లో ఇద్దరికో ముగ్గురికో ఇస్తా ఉన్న వాటికి కూడా ప్రతిదానికి లంచం లంచం లంచం, వివక్ష వివక్ష వివక్ష. ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ను, రాజకీయ నాయకులు సృష్టించిన ప్రాబ్లమ్స్ను, రాజకీయ పార్టీలు సృష్టించిన ప్రాబ్లమ్స్కు, ఈ ప్రాబ్లమ్స్తో వ్యవస్థలు ఎలా, ఈ వ్యవస్థల వల్ల ఎలా పేదవాడి బ్రతుకు అతలాకుతలమైందో నా కళ్ళారా చూసా. 2019లో మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ, ఆ సొల్యూషన్ను మేనిఫెస్టోలో పెట్టి ఆ సొల్యూషన్ను తీసుకొస్తూ ఈ 58 నెలల పాలన సాగింది. కోవిడ్ లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైన, రావాల్సిన ఆదాయాలు రాకపోయినా, అనుకోని ఖర్చులు పెరిగిన, ఇవన్నీ జరిగిన సాకులు చూపలేదు. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోలేదు, సాకులు చూపలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడా సాకులు చూపకుండా చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా ఉన్నాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. మేనిఫెస్టో అన్నది ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఆ ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోను ప్రతి సంవత్సరం ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది. అడుగులు వేగంగా వేస్తూ జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆగస్టు కల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. అక్టోబర్ 2వ తారీఖు కల్లా, గాంధీ జయంతి నాటికల్లా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసాం. తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ప్రతి పథకము బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల చేతికి, వారి కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావడం. ఎవరైనా మిస్ అయిపోయినా కూడా వాళ్ళని జల్లెడ బట్టి ఎతికి మళ్ళీ వాళ్ళను మిస్సింగ్కి అవకాశం లేకుండా వాళ్లకు ఛాన్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు తోడుగా నిలబడ్డాం. మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగలేదేమో,
ప్రజలకు మంచి చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం అది పంపించడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా ఎప్పుడో ఎన్నికలప్పుడు గడప గడపకు వెళ్ళడం కాదు, ఎమ్మెల్యేలను కూడా ప్రజల దగ్గరికి ముందుగానే ఎన్నికలకు 2-3 సంవత్సరాల ముందుగానే వాళ్ళను కూడా గడప గడపకు తిప్పుతూ ప్రజలకు జరిగిన మంచిని ప్రతి ఇంట్లోనూ ఈచ్ ఇండివిజువల్కు ఈచ్ హౌస్కు రాసిన లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి లెటరు వాళ్ళే ఇచ్చి అక్క చెల్లి ఇవన్నీ జరిగాయి కదమ్మా సంతోషంగా ఉన్నారా అని చెప్పి ఎమ్మెల్యేలు సైతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగల. ఈ 58 నెలల్లోనే అది కూడా జరిగింది. ఈ డాక్యుమెంట్ బహుశా మీ అందరికీ కూడా చూసే ఉంటారు. ఎందుకనంటే ఈ డాక్యుమెంటు ముఖ్యమైన అంశాలు అని అంటూ 2014లో సాక్షాత్తు ఇదే ముగ్గురు, ఇప్పుడున్న ముగ్గురే కూటమిగా ఏర్పడి ముగ్గురు ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలు అని అంటూ ఈ పాంఫ్లెట్ 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి వీళ్ళిచ్చిన టీవీలలో వీళ్ళిచ్చిన అడ్వర్టైజ్మెంట్లను చూసి అప్పట్లో ఈనాడులో చూస్తే, ఆంధ్రజ్యోతిలో చూసిన, ఏబిఎన్లో చూసిన, TV5లో చూసిన అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టేవాళ్ళు. ఒక తల్లి మెడలో మంగళసూత్రం ఒక చెయ్యి లాగేస్తూ ఉంటుంది, వెంటనే ఇంకొక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్. ముఖ్యమైన హామీలు అని అంటూ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి ఇదే కూటమిగా 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం. ఎందుకనంటే ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు. వాళ్ళు చెప్పే ఈ మేనిఫెస్టోను చూసి ప్రజలు ఓట్లేస్తారు. వేసిన తర్వాత అది ఇంప్లిమెంట్ కాకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయని కనీసపు ఆలోచనలు కూడా లేకుండా రాజకీయాలు చేయడం మొదలు పెడితే బ్రతుకులు ఎలా ఉంటాయి? ఇందులో చెప్పిన ముఖ్యమైన అంశాలు, ఈ రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందా? ప్రతి సిద్ధం సభలోనూ ఈ ప్రశ్నలు నేను వేస్తా వస్తున్నా. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్న సొమ్ము ఒక్క రూపాయైనా మాఫీ చేశారా? ఇంకా ముందుకు పోతే వీళ్ళ ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. 25,000 కదా దేవుడెరుగు, ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా? ఇంకా ముందుకు పోతే ముఖ్యమైన హామీలు ఇవన్నీ. ఇప్పుడు సూపర్ 6 సూపర్ 7 అంటా ఉన్నట్టుగానే ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన మాటలు ఇవన్నీ. ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు. ఏ ఇంటికి ఇచ్చారు 1,20,000 రూపాయలు? పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు అన్నారు, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం 1 సెంటు స్థలమైనా ఏ ఒక్కరికైనా ఇచ్చారా? ముఖ్యమైన హామీలు ఇవన్నీ. నేను చదివే ప్రతి అంశము కూడా
ఆయన సంతకం పెట్టి 3 ఫోటోలు పెట్టి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో నుంచి ముఖ్యమైన హామీలు అనంటూ వీళ్ళు రాసిన హామీలే నేను చదువుతా ఉన్నా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నారు, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, విజయవాడలో కనిపించడం లేదు. తాడేపల్లి కథ దేవుడు ఎరుగు, ప్రతి నగరం కథ కనీసం విజయవాడలో కనిపించడం లేదు. ముఖ్యమైన హామీలు అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా? పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? దాన్ని అమ్మేశారు. అదే నోట్తోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని చెప్పి మళ్ళీ వెటకారం కూడా చేశారు. నేను చెప్పేది ఒకటి, రాజకీయ నాయకుడు ఒక విశ్వసనీయత కోల్పోతే, రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నాం? ఎవరి కోసం చేస్తూ ఉన్నాం? దేనికోసం చేస్తూ ఉన్నాం? చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి, ప్రతి గుండెలో మన ఫోటో ఉండాలి అనే తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలి? 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి 87,612 కోట్ల రూపాయల రుణాల కథ దేవుడు ఎరుగు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్న మాటలకు దేవుడు ఎరుగు. అంతదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీ కూడా రైతులకు ఎగరగొట్టారు. పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామన్న మాటలు, రుణాల మాఫీ కథ దేవుడు ఎరుగు. అక్టోబర్ 2016 నుంచి అప్పటిదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీని సైతం రద్దు చేశారు, అది ఎగరగొట్టారు. పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటి అని అంటే ఓవర్ డ్యూసు ఎన్పిఏలు 18% పైచిలుకు వెళ్ళిపోయింది. ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలన్నీ సి గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయి. అక్కచెల్లెమ్మలు రోడ్డు మీదకి వచ్చారు, రోడ్డున పడ్డారు. నిరుద్యోగులకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, ఉద్యోగం ఇవ్వలేకపోతే. ఎవరికి ఇచ్చారు? పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని చూస్తే ఆ మొత్తం 2014 నుంచి 19 పీరియడ్లో ఇచ్చింది కేవలం 32,000 ఉద్యోగాలు. అదే ఈ 58 నెలల కాలంలో మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా 2,31,000 ఉద్యోగాలు. ప్రతి సచివాలయంలో కనిపిస్తారు పిల్లలు, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తారు డాక్టర్లు, నర్సులు, స్టాఫ్. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాదిరిగా మేనిఫెస్టో అని చెప్పి దీన్ని చూపించి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో చెప్పిన హామీలు ఏకంగా 99% అమలు చేసి ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రిఫార్మ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, సంస్కరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ఈరోజు గ్రామ స్వరాజ్యానికి నిజంగా అర్థం చెబుతూ ఈ 58 నెలలకు ముందు ఎవరైనా కూడా మీతో కానీ ఇంకొకరితో కానీ ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా అందుతాయి అని అంటే ఎవరైనా నమ్మేవాళ్ళ? వివక్ష లేకుండా అందుతుందంటే నమ్మేవాళ్ళ? నేరుగా ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్ళ? మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్మేషన్, మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ నా 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 అని పిలుచుకుంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలను పిలుచుకుంటూ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం కనపడేట్లుగా ఈరోజు డిస్ప్లే అవుతూ ఉంది. 68% మంత్రి పదవులు ఈరోజు ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలే. 5 మంది డిప్యూటీ సీఎంలలో 4 డిప్యూటీ సీఎంలు నేను నా 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 అని పిలుచుకునే ఈ వర్గాలే.
ఏకంగా చట్టం చేసి 50% రిజర్వేషన్లు అమలయ్యేట్టుగా చేసిన పరిస్థితులు కూడా ఈ 58 నెలల కాలంలోనే. పదవులు అయితేనేమి, నామినేషన్ మీద ఇచ్చే వర్కులు అయితేనేమి. మొట్టమొదటిసారిగా 175 అసెంబ్లీ స్థానాలుంటే, 25 ఎంపీ స్థానాలుంటే, ఉన్న 200 స్థానాలకు గాను మొట్టమొదటిసారిగా ఏకంగా 50%, అంటే 100 స్థానాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలకు ఇచ్చిన చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా? 50%. సామాజిక న్యాయం అన్నదానికి ఒక అర్థం చెబుతూ మాటల్లో కాదు చేతల్లో చూపించిన పాలన కూడా ఇక్కడే జరిగింది. విద్యారంగంలో మొదలెడితే కని విని ఎరుగని మార్పులు వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, మహిళా సాధికారత విషయంలో, అవ్వాతాతల సంక్షేమంలో, సామాజిక న్యాయంలో కని విని ఎరుగని మార్పులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఒక గ్రామంలోకి అడుగు పెడితే ఆ గ్రామం నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది. 600 రకాల సేవలు, ప్రతి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ ఇంటికి డోర్ డెలివరీ చేస్తూ ఉన్న సేవలు, కరప్షన్ లేదు, వివక్ష లేదు. 4 అడుగులు ముందుకేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి జల్లడబడుతూ, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర. మరో 3 అడుగులు ముందుకు, మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఆర్బీకే రైతు భరోసా కేంద్రం, రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అక్కడే నాణ్యమైన విత్తనాలు, పంటల కొనుగోలు, నాణ్యమైన విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై, ఫర్టిలైజర్ సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే పంటల కొనుగోలులో కూడా దళారీలు లేకుండా వ్యవస్థ. ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఇంగ్లీష్ మీడియం బడులు, నాడు నేడుతో మార్పు చెందిన బడులు. ఇవన్నీ కూడా మరో 10-15 సంవత్సరాలు ఇలానే కొనసాగితే, మరో 15 సంవత్సరాలు ఇలాగే జరిగితే ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఆలోచించేమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అంటున్నాడు, మళ్ళీ సూపర్ 7 అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ 6, సూపర్ 10 అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చెలగాటలాడడం, దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే, మనం 2019లో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 2019లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్, ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్, ఇంప్లిమెంట్ చేసిన ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ, నాన్ డీబీటీ 2 కలిపితే కూడా, అంటే నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు, ట్యాబ్స్, పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్, విద్యా కానుక, గోరుముద్ద, ఇటువంటివన్నీ. ఈ డీబీటీ, నాన్ డీబీటీ 2 కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే, గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే, ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం. ఈరోజు చంద్రబాబు ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ 6లు, సూపర్ 10లే 1,21,619 కోట్లు అవుతా ఉన్నాయి. ఈ 1,20,619 కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు. అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. అటువంటి పథకాలు, నెక్స్ట్ స్లైడ్, అటువంటి కొన్ని పథకాలు చూడండి. ఫీజు రీయింబర్స్మెంటు, ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు జగనన్న విద్యాదీవెన ఇస్తూ ఉన్నాడు, వసతిదీవెన ఇస్తూ ఉన్నాడు, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాడు జగన్, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు.
సంపూర్ణ పోషణం ఇస్తూ ఉన్నాడు. అంటే లాక్టేటింగ్ మదర్సు, ప్రెగ్నెంట్ మదర్సు, 6 ఏళ్ల దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం ఆపడం ఎవరి చేత కాదు. ఫ్రీ రైస్ ఇస్తూ ఉన్నాడు జగన్. 1,48,00,000లో 18,50,000 మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉన్నాం. రైతన్నలకు గోరుముద్ద, చిన్నపిల్లలకు పెట్టే గోరుముద్ద జగన్ చేస్తూ ఉన్నాడు. చేయక తప్పదు దేవుడికి. ఇటువంటి ఈ పథకాలకు మరో 29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు. 2 కలిపితే 1,50,718 కోట్లు. నేను అడుగుతా ఉన్నా, జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు. మరి 1,50,000 కోట్ల రూపాయలతో ఆయన సూపర్ 6 అంటాడు, సూపర్ 10 అంటాడు. ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అని అంటే ఇది సాధ్యమయ్యేదేనా? సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా, ఐ రిపీట్ దట్ వర్డ్, హ్యాబిచువల్ అఫెండర్, 2014లో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి, ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ ఇదే, మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యం కాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యం కాని హామీలతో 1,50,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా, దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఏమంటాడు? నేను సంపద సృష్టిస్తాను, జగన్ చేయలేకపోయాడు, నేను సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టిస్తా కాబట్టి నేను చేయగలుగుతాను అని చెప్పి నిస్సిగ్గుగా తన అబద్ధాన్ని తాను డిఫెండ్ చేసుకుంటాడు. తాను చెప్పే మోసాలను, అబద్ధాలను డిఫెండ్ చేసుకుంటాడు నిస్సిగ్గుగా. పోనీ నిజంగానే ఏ స్థాయిలో సంపద సృష్టించాడు, ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి ఈ 14 ఏళ్ల తన పరిపాలన ఒకసారి చూద్దాం. ఆ రెడ్ లైట్స్లో పెట్టినదంతా ఆయన పరిపాలనే, ఆ 14 ఏళ్ళ ఆయన పరిపాలన మీరే గమనించండి. ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ప్లస్ ఉందా? ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా మీరు చూడండి రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్కే రెవెన్యూ డెఫిసిట్ అవుతా ఉన్నప్పుడు నువ్వు సంపద ఎక్కడి నుంచి సృష్టించావు, ఎక్కడ నీ గత జీవితంలో ఎప్పుడు సృష్టించావు అని అడుగుతా ఉన్నా. ఇట్స్ రియాలిటీ. అదే చంద్రబాబు నాయుడు ముందు పరిపాలన కానీ, చంద్రబాబు నాయుడు లేని పరిపాలన కానీ ఒక్కసారి చూస్తే అంత రెవెన్యూ సర్ప్లసే కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిట్ ఎక్కడ ఎవరి రెజ్యూమ్లో ఉండదు. ఏదో 1 సంవత్సరం ఉండొచ్చేమో, 2 సంవత్సరాలు ఉండొచ్చేమో రెవెన్యూ డెఫిసిట్, కానీ ఈ మాదిరిగా ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒక్క చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే జరుగుతుంది. మళ్ళా కనిపిస్తూ ఉండగానే సంపద సృష్టిస్తానంటాడు. సృష్టించలేదు అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తూ ఉంది ఆయన హయాంమంతా. నేను అడుగుతా ఉన్నా ఇదే బాబును, ఇక సంపద సృష్టించింది ఎక్కడా అని. కారణం, సంపద సృష్టించే శక్తి లేదు, సమర్థమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు, తన 14 ఏళ్ల పాలన కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడమే జరిగిన పరిస్థితులు. ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా, జగన్ అబద్ధాలాడు, జగన్ మోసం చేయడు. చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్ధాలాడు, జగన్ ఎప్పుడు మోసం చేయడు. పేదలకు ప్రేమించే విషయంలో, పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయలేదు. మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు, చాలా జరిగాయి ఈ 58 నెలల కాలంలో. ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే
కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో. మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన గమనిస్తే మహిళలు, నా అక్క చెల్లెమ్మలు, వీళ్ళకి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమం ఇంతకుముందు 75,000 ఉండేది. లాస్ట్ 5 ఇయర్స్లో రెజ్యూమ్లో 4 దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద, మరీ ముఖ్యంగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి, వాళ్ళ ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి, వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలగాలి, వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలోకి వాళ్ళు పోవాలి, వాళ్ళకు పెన్షన్ కానీ ఇలా చేయూత కానీ ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 5 ఏళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ 4 దఫాలు 1,50,000 వరకు తీసుకొని పోతాం. సేమ్ బెనిఫిషరీస్ను ఫర్దర్ సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా అది ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయూత వాళ్ళని మళ్ళీ చేయబట్టుకొని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది. సేమ్ వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 1,20,000 వరకు. ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం. ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మరో 60,000తో 1,20,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని పెంపు. జగనన్న అమ్మఒడి ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్. అంటే అన్నీ ఎవడు ఊహించిన ప్రాజెక్టులు, అన్నీ నా పెట్ ప్రాజెక్ట్స్, కానీ అన్నీ నా ప్రజల కష్టాల నుంచి, వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి, వాళ్ళ బ్రతుకులను తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీము. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి. 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి. మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించి హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఈ 4 దఫాల్లో ఇచ్చే ఈ 25,571 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ 3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. పేదలందరికీ ఇళ్ల పట్టాలు అర్హులయ్యుండి ఇప్పటికే 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నాం. ఇప్పటికే అందులో 9.2 లక్షల ఇళ్ళు పూర్తి కూడా అయిపోయాయి. మిగతాటి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. అర్హులయ్యుండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ బ్యాలెన్స్ ఏదైతే 10 లక్షలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఇల్లు కట్టడానికి ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో 22 లక్షలు కడుతున్నారో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో 10 లక్షలు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారనుకున్నా కూడా ఇప్పుడు ఇంకా కొంత ఎక్కువ వస్తాయి అనుకున్నా కూడా ఈ 10 లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది. ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ 5 ఏళ్లలో చేయబోతాం. పట్టణాల్లో స్పెషలీ ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కు సంబంధించి దీనికోసం ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 2 సంవత్సరాలలో 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఎంఐజీ లేఅవుట్స్ను డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి
వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్కు లాభం వేసుకోకుండా గవర్నమెంట్ తక్కువ రేటుకే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్స్ అవైలబిలిటీలోకి తీసుకొస్తుంది. పెన్షన్ల పెంపు, అసలు ఈ పెన్షన్ల విషయం నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు గారి హయాంలో 4 సంవత్సరాల 10 నెలలు అంటే మార్చి 1 దాకా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత అంటే 1000 రూపాయలు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే 39 లక్షల మంది. ఈరోజు పెన్షన్ 66 లక్షల మందికి పెన్షన్ సొమ్ము 3,000 రూపాయల పెన్షన్ సొమ్ము. సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది 24,000 కోట్ల రూపాయలు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటో తెలుసా? దేశంలోనే ఇంత 3,000 రూపాయలు ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ, జనాభా ప్రాతిపదికన 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ దేశంలో ఏది లేదు. జగన్కు మనసు ఉంది, జగన్కు మానవత్వం ఉంది. అవ్వా తాతల మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవడూ చూపించలేదు, చూపించబోడు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3,500కు పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే కల్ముషం లేదు నాలో, అబద్ధం చెప్పదలుచుకోలేదు, మోసం చేయదలుచుకోలేదు. రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్ను మనం ఇవ్వగలుగుతాం, ఇంత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం. వ్యవసాయ రంగం, రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. దాదాపుగా 53 లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. రైతన్నలకు 0 వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి, ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే జరుగుతూ ఉన్నట్టుగానే. దేశంలో ఎక్కడ లేని విధంగా కౌలు, అటవీ, దేవాదాయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది. వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం, అది కొనసాగుతుంది. మన మేనిఫెస్టో ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ అవైలబుల్గా ఉండాలని తాపత్రయపడతా, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ ఉండాలని తాపత్రయపడతా, నెట్లో ఎప్పటికీ కూడా అవైలబుల్గా ఉండాలని ఆరాటపడతా. సిమిలర్లీ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తాన్నట్టుగా కొనసాగుతుంది. ఇప్పటిదాకా మత్స్యకారులకు 50,000 ఇచ్చాం ఈ 58 నెలల కాలంలో. వచ్చే 58 నెలల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 1,00,000 దాకా తీసుకొని పోతాం. వాహన మిత్ర కింద సొంత ఆటో, సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఈ 58 నెలల కాలంలో ఇప్పటిదాకా 50,000 ఇచ్చాం. దీన్ని ఈ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 1,00,000 వరకు తీసుకొని పోతాం. నాట్ ఓన్లీ ఆటో, నాట్ ఓన్లీ ట్యాక్సీ, నాట్ ఓన్లీ ఈ మ్యాక్సీ క్యాబ్,
బట్ సొంత టిప్పర్లు, సొంత సొంత లారీలు నడిపే వాళ్ళకు కూడా, డ్రైవర్లకు కూడా ఇది వర్తింపజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ, టిప్పర్, లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ కోసం బీమా కింద 10 లక్షల రూపాయల దాకా ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇదొకటే కాకుండా స్వయం ఉపాధిని ఈ రంగంలో ప్రోత్సహిస్తూ ఆటో, ట్యాక్సీ, లారీ కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటే ఆ రుణాల మీద 3 లక్షల వరకు 6% వడ్డీకి భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా, అంటే ₹1 వడ్డీ భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా మిగతా వడ్డీని ప్రభుత్వమే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద తీసుకుంటుంది. న్యాయవాదులకు లోన్ ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 5,781 మందికి 42 కోట్ల రూపాయలతో లోన్ కింద ఫస్ట్ 3 years ఆఫ్ వాళ్ళ సర్వీస్లో వాళ్ళను చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం ప్రతి నెల 5,000 చొప్పున 6 నెలలకు 30,000 రూపాయలు ఇస్తూ చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం కొనసాగుతుంది. చేనేత కార్మికులకు ఈ 5 సంవత్సరాలలో దాదాపుగా 1,20,000 మందికి మంచి జరిగిస్తూ ఈ 5 సంవత్సరాలలో 1,20,000 రూపాయలు ఇవ్వగలిగాం దేవుడి దయతో. ఈ పథకాన్ని మళ్ళీ ఈ 5 సంవత్సరాలలో కూడా మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ మరో 1,20,000 రూపాయలకు, అంటే 2,40,000 వరకు తీసుకొని పోయి ఈ పథకాన్ని కొనసాగిస్తాం. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈ చేనేత కార్మికులకు ఆప్కోకు గత ప్రభుత్వ బకాయిలు 103 కోట్లతో సహా 468 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం. పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కూడా ఇప్పటికే చేశాం. ఇవన్నీ కూడా కొనసాగుతాయి. యువత ఉపాధికి సంబంధించి రాష్ట్రంలో స్కిల్లింగ్ మీద ప్రత్యేకమైన ధ్యాస, శ్రద్ధ పెట్టబోతా ఉన్నాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం. ఆ స్కిల్ హబ్ విల్ బి అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ITI, డిప్లొమో, పాలిటెక్నిక్, ITI అండ్ డ్రాప్ అవుట్స్ ముగ్గురును కలిపి ఒకే ప్లాట్ఫామ్లోకి తీసుకొని వచ్చి ఒక స్కిల్ హబ్ కింద దాన్ని తయారు చేసి దానివల్ల వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, వర్క్షాప్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, టీచర్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, లార్జర్ ఫుట్ఫాల్స్ ఉంటాయి. ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ రాష్ట్రంలో 175 స్కిల్ హబ్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. ఈ స్కిల్ కాలేజెస్లో నెలకొల్పడమే కాకుండా ఇక్కడ సీటు తెచ్చుకొని ఇక్కడ ఎవరికైతే మనం ట్రైనింగ్ ఇస్తామో వీళ్ళకు పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు కూడా నెలకు 2,500 రూపాయల అబ్బాయిలకు, 3,000 రూపాయల దాకా అమ్మాయిలకు ఇక్కడ ఈ స్కిల్ హబ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు కానీ, ఈ స్కిల్ యూనివర్సిటీ ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ ఈ ప్లేసెస్లో స్కిల్ను ఇంపార్ట్ చేసే కార్యక్రమం గొప్పగా అడుగులు పడతాయి. 2025 నుంచి 1వ తరగతికి IB విద్యా విధానం ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ రూమ్ పెంచుకుంటూ 2035 నాటికి 10వ తరగతి విద్యార్థులకు IB రాష్ట్ర బోర్డులో జాయింట్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నట్టుగా టోఫుల్ క్లాసెస్ కూడా 3వ తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతాయి. 8వ తరగతి పిల్లలకు ప్రతి ఏటా ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. 18 యూనివర్సిటీల్లో కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న 3,295 అధ్యాపకుల పోస్టుల భర్తీ చేసే ప్రక్రియ కోర్టు కేసులను అధిగమించి మొదలెట్టాం. ఇప్పటికే దీన్ని త్వరితగతిన పూర్తి కూడా చేస్తాం. ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి, పూర్తి కూడా చేస్తాం. డిజిటల్ ఎడ్యుకేషన్లో విద్యారంగాన్ని మరింత బలోపేతం కూడా చేస్తూ అడుగులు వేస్తాం. వ్యవసాయం గురించి ఇంతకు ముందే చెప్పాం, ముఖ్యమైన పాయింట్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీని ఈసారి నెక్స్ట్ రాబోయే ఈ 5 yearsలో హెల్త్ని ఇంకా సీరియస్గా తీసుకుంటాం. మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 3.95%. 54,000 పోస్టులు
రిక్రూట్మెంట్ జరిగింది ఒక్క హెల్త్ రంగంలో. ఈ అడుగులన్నీ కూడా వేగంగా అలాగే ముందుకు పడతాయి. ఇప్పటికే 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. అందులో 5 కొత్త మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. మిగిలిన 12 మెడికల్ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసి అడుగులు ముందుకు పడతాయి. మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి ఆ దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. దిస్ వన్ న్యూ థింగ్, కొత్తగా చేయబోతా ఉన్నాం. మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. క్రిస్టియన్ మైనారిటీలకు, ముస్లిం మైనారిటీలకు, హిందూ దేవాలయాలకు ఇప్పుడు జరుగుతూ ఉన్నటివన్నీ కూడా కొనసాగుతాయి. కొత్తగా ఒకటి తీసుకొచ్చేది ఏమిటంటే దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి తీసుకొస్తాం. అంటే అన్ని ప్రార్థనా స్థలాలు, బీట్ మాస్క్స్, బీట్ చర్చెస్, బీట్ దేవాలయాలు ఆల్రెడీ జరుగుతూ ఉంది, మిగతా వాటికి కూడా తీసుకొస్తాం. బీసీ సంక్షేమం గురించి కూడా ఇదే మాదిరిగానే ఇప్పటికే డీబీటీ ద్వారా 1,28,000 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 53,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం. కుల వృత్తిదారులు, చిరు వ్యాపారులకు సంబంధించి ఇక్కడ కూడా ఒక చిన్న చేంజ్ చేయబోతా ఉన్నాం. జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 16 లక్షల మందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, ఫుట్పాత్ల మీద అమ్ముకునే వాళ్ళకు, తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకు, ఇలాంటి వాళ్లకు 16 లక్షల మందికి 10,000 వరకు సున్నా వడ్డీకే వాళ్లకు రుణాలు అందించే కార్యక్రమం దాదాపుగా 3,373 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ వడ్డీలు ప్రభుత్వమే కడుతూ సున్నా వడ్డీకే వారికి లోన్లు అందించే కార్యక్రమం చేస్తూ ఉంది. వాళ్ళు కరెక్ట్గా ప్రాంప్ట్గా కట్టేదానికి ప్రోత్సహిస్తూ, ప్రాంప్ట్గా వాళ్ళు కడితే దాన్ని 1,000 రూపాయలు పెంచుతూ 10,000 ప్రాంప్ట్గా కడితే మరుసటి సంవత్సరం 11,000 ఇచ్చేట్టుగా దాన్ని 13,000 దాకా తీసుకొని పోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం 15,000కు పెంచి 20,000 దాకా తీసుకొని పోతాం. ఇది ఒక పెద్ద డెవలప్మెంట్. ఎందుకంటే 16 లక్షల మందికి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంటు ఇంతకుముందు 10,000 ఉండేది, ఇప్పుడు 15,000 అవుతుంది. ప్రాంప్ట్గా కట్టడం మొదలు పెడితే ప్రతి సంవత్సరం 1,000 రూపాయల కింద పెంచుకుంటూ అది 20,000 దాకా పోతుంది. జగనన్న చేదోడు కింద నాయీ బ్రాహ్మణులకు, షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఏటా 10,000 ఇచ్చే ఈ కార్యక్రమం 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 50,000 సహాయం అందించాం. ఇప్పటికే 3,38,000 మందికి 1,260 కోట్లు ఇచ్చాం. వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ పథకం ఎలాగైనా కొనసాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వచ్చే 5 ఏళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది. దిస్ వన్ బిగ్ ఈవెంట్, బిగ్ కార్యక్రమం ఎంప్లాయీస్కు. ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే 25,000 వరకు జీతం పొందే ఆప్కాస్ అంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు 25,000 వరకు ఎవరైతే జీతం పొందుతూ ఉన్నారో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి. ప్రతి ఇంటికి ఎవరికి ఇచ్చాం, ఎంత ఇచ్చాం, ఎవరికి ఎంత మేలు జరిగింది అనేది కూడా బటన్ నొక్కితే దొరికే విధంగా డేటాతో సహా ఇవ్వగలిగాం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కడం, నేరుగా వాళ్ళ కుటుంబాలకు వెళ్ళిపోవడం. బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. జీవన బీమా కూడా, వైఎస్ఆర్ జీవన బీమా కూడా గిగ్ వర్కర్లను కూడా ఈ స్విగ్గీ, ఈ జొమాటో, ఈ అమెజాన్ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్కు
ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకు కూడా 5 లక్షల బీమా కల్పించే కార్యక్రమం వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాం. కొత్తది వైఎస్ఆర్ బీమా పథకంలోకి వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాం. మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 4 పోర్ట్లు కడతా ఉన్నాం. 4 పోర్ట్లు పూర్తి చేస్తాం. 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం. 4 పోర్ట్లలో 3 పోర్ట్లు రాష్ట్ర ప్రభుత్వమే కడతా ఉంది. 1 పోర్టు ప్రైవేట్గా డెవలప్ అవుతూ ఉంది. దీనికి అయ్యే ఖర్చు దాదాపు 20,000 కోట్లు. 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు అయ్యే ఖర్చు 4,500 కోట్లు. ఇవన్నీ కూడా పూర్తవుతాయి. భోగాపురం అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మరో 18 నెలల్లో పూర్తవుతుంది. ఇది కూడా వచ్చే 5 సంవత్సరాలలో సురక్షిత తాగునీరుపై ప్రత్యేకమైన ధ్యాస పెడతాం. ఎందుకనంటే ఇది సీరియస్గా వాటర్ గ్రిడ్ను కనెక్ట్ చేస్తూ స్పెషలీ ఈ కంటామినేటెడ్ వాటర్ అనేది రిమూవ్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ టాస్క్. పలాస, ఇచ్చాపురం ఈ ఏరియాస్లో 785 కోట్ల రూపాయలతో ఈరోజు కంటామినేషన్ లేని సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి వాళ్ళకు కిడ్నీ సమస్యలు ఉన్న ప్రాంతానికి మేలు జరుగుతూ ఉంది. వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నులు పూర్తయిపోయాయి కాబట్టి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఈ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు ఊరట కలుగుతుంది, మంచి జరుగుతుంది. వీటిని అన్నింటినీ ఒక గ్రిడ్ ద్వారా కనెక్ట్ చేసి ఈ ప్రాంతాలకు శాశ్వత మేలు జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా ఈ ఆక్వా ప్రాంతంలో అంతా కూడా ఈ వాటర్ కంటామినేషన్ వల్ల కూడా సమస్యలు ఉన్న వాటిని కూడా ఈసారి పరిష్కరించే దిశగా ప్రత్యేకమైన ధ్యాస కూడా పెట్టడం జరుగుతుంది. రోడ్ల మరమ్మతులు అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెడతాం. ఇన్ఫ్యాక్ట్ రోడ్ల మరమ్మతులు కూడా చూస్తే గత ప్రభుత్వంలో 26,000 కోట్లు పెడితే కొత్త రోడ్ల నిర్మాణం మరమ్మతుల మీద మన ప్రభుత్వంలో దాదాపుగా 43,000 కోట్లు పెట్టాం. కాకపోతే ఆ ప్రభుత్వంలో కరువు, మన ప్రభుత్వంలో మంచి వర్షాలు. సో మంచి వర్షాల వల్ల రైతులకు మంచి జరుగుతుంది. కాకపోతే రోడ్ల మీద దాని ప్రభావం కాస్తో కూస్తో ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఖర్చు చేసినా కూడా అనుకున్న స్థాయిలో అభివృద్ధి అనేది బహుశా కనపడకపోయి ఉండొచ్చు. దాని మీద ప్రత్యేక ధ్యాస పెట్టి ఇంకా ఎక్కువ ఫోకస్ కూడా పెడతాం. ప్రతి జిల్లాలోనూ పీపీపీ పద్ధతిలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఖచ్చితంగా ఉండేట్టుగా అభివృద్ధి చేసే కార్యక్రమం వైపు కూడా సీరియస్గా ధ్యాస పెడతాం. ఎంఎస్ఎంఈలకు ఇప్పటికే 2 సార్లు మనం ప్రోత్సాహకాలు ఇచ్చాం. ఇకపై ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా అడుగులు వేస్తాం. రాజధానికి సంబంధించి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం. జలయజ్ఞంకు సంబంధించి జలయజ్ఞం ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ పోతాం. ఇప్పటికే ప్రాధాన్యత క్రమంలో భాగంగానే రిజర్వాయర్ల కెపాసిటీస్ అన్నీ కూడా పెంచుకుంటూ పోయాం. చిత్రావతి అయితేనేమి, వెలుగొండ పూర్తి చేయడం అయితేనేమి, 2 టన్నులు పూర్తి చేయడం అయితేనేమి, అవుకు 2 టన్నులు పూర్తి కావడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ కూడా పూర్తి చేయబోయే కార్యక్రమం అయితేనేమి, పోలవరం పూర్తి చేసే కార్యక్రమం అయితేనేమి, ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తాం. వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం. నిర్మాణంలో ఉన్న 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను పూర్తి చేస్తాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం. ప్రభుత్వ బడులు, హాస్టళ్ళు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమం పూర్తి చేస్తాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణ విప్లవం పూర్తి చేస్తాం. భూముల రీసర్వే ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే
17,000 పంచాయతీలు 17,000 రెవెన్యూ పంచాయతీలకు గాను దాదాపుగా 6,000 రెవెన్యూ పంచాయతీలు ఇప్పటికీ పూర్తయింది. మిగిలినది కూడా పూర్తి చేస్తాం. భూముల రీసర్వే చేసే కార్యక్రమం. ఆక్వా యూనివర్సిటీ పూర్తి చేస్తాం. లా యూనివర్సిటీ కర్నూలులో పూర్తి చేస్తాం. డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ కూడా పూర్తి చేస్తాం. గిరిజన ఇంజనీరింగ్ కాలేజు, గిరిజన యూనివర్సిటీ ఈ రెండు కూడా పనులు వేగంగా జరుగుతాయి. ఇవి కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికే మొదలుపెట్టిన అగ్రి టెస్టింగ్ ల్యాబులు, కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇవి కూడా పూర్తవుతాయి. ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్స్ ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో వారి చేత సర్టిఫికెట్లు ఇస్తూ కోర్సెస్ ఏదైతే డిగ్రీలో అనుసంధానం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకొని పోతాం. ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక తరగతికి ఐబీ సిలబస్ను అమలు చేసుకుంటూ పోతాం. ఇవన్నీ వచ్చే 5 ఏళ్లలో కూడా పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్.